హల్లెలూయా. ప్రభు నామములో మీకందరికీ వందనాలమ్మా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. తెల్లవారుజామున ఫోనింగ్ ప్రార్థన ప్రారంభించి సరిగ్గా బేస్తవారానికి 3 నెలలు పెరిగిపోతుంది. ప్రారంభంలో ఇది 3 నెలలు గనుక ఖచ్చితంగా కొనసాగినట్లయితే దేవుని ఆశ్చర్యకార్యాలు మన వినికిడిలో చూస్తామని నేను చెప్పి ఉన్నాను. వ్యక్తిగతంగా నా మటుకు నేను ఆయన సేవకుడిగా ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించానని నేను వినయముగా చెబుతున్నాను. చెరసాలలో వేయబడి బాధపడిన, హింస పొందిన, చేయని నేరము కోసం ఇనుము అతని ప్రాణమును వేధించిన ఫరో ద్వారా దేవుడు యోసేపును ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఎలా నియమించాడో అటువంటి స్థితిని నా జీవితంలో నేను పొందుకున్నాను. దేవుడి దయ వలన ఆయన తన దాసుని దీనస్థితిని కటాక్షించినాడని మరియమ్మ ప్రకటించినట్లుగా ప్రభు తన దాసుని దీనస్థితిని కటాక్షించినాడు. ప్రియమైన సహోదరులారా, ప్రతి నెల ప్రతి సంవత్సరంలో ఇది 10వ నెల అక్టోబరు ఒక స్త్రీ తను గర్భవతి అయినప్పుడు 9 నెలలు బిడ్డను మోసి ఇంచుమించు 10వ నెలలో శిశువును కనడానికి కాలము సంపూర్ణమైన నెల 10వ నెల. విశ్వాసులమైన మన జీవితాల్లో కూడా దేవుని వాగ్దానాలు పొందుకున్నప్పుడు ప్రభువు మనకు ఇచ్చిన మాట నెరవేరే నెల ఈ అక్టోబర్ నెల. మన కడుపులో ఎటువంటి ఆశ వేదన కలిగిన ఈ అక్టోబర్ నెలలో ప్రభువు నన్ను చూచినాడు, నన్ను ఆయన మరువలేదు, నా పరిస్థితిని బట్టి ఆయన నాకు న్యాయముగా తీర్పు తీర్చినాడని తల ఎత్తుకుని చెప్పుకుని అద్భుతమైన అక్టోబర్ నెల. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు యేసయ్యనకే చెల్లునుగాక. ఆమేన్. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు అనగా ఆ ప్రజలు పడుతున్న బాధలను చూసి దేవుడు వీరికి ఎప్పుడు సహాయం చేస్తాడా అని ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు అనే మాట
ఇంకొక తర్జుమాలో ఈ ప్రజలకు దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడా అని కాచుకుని ఉన్నాడంట. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడా అని కాచుకుని ఉండేవాడు. చూడండి ఆ దైవజనుని యొక్క ఎదురుచూపు. మనము ఒక త్రాగుబోతు వ్యక్తిని చూసినప్పుడు కొన్ని ఏండ్ల నుండి ఈ మనిషి ఎప్పుడు బాగుపడతాడు, ఈ మనిషి మారాలి అని మనం అతని నుండి ఎదురు చూడాలి, ఆశించాలి. దేవుడు ఎప్పుడు ఈ మనిషికి సహాయం చేస్తాడు? ప్రభువా, ఈ మనిషిని ఈ త్రాగుబోతు నుండి విడిపించి మంచిగా తన కుటుంబంతో జీవించడానికి నేను ఎప్పుడు చూడగలను అని వ్యక్తిగతంగా మనము ఆ త్రాగుబోతు మనిషిలో ఇటువంటి ఎదురుచూపును చూడాలి. దేవుడు సహాయం చేస్తే ఎటువంటి వారైనా సంపూర్ణముగా మారిపోతారు. కుంటివాడు గంతులు వేసుకుంటూ దేవుని స్తుతిస్తాడు, ఆరాధిస్తాడు. కుష్ఠరోగి తన అనాథ ఏకాంత జీవితాన్ని వదిలి తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తాడు. పుట్టుగుడ్డివాడు చూపుగలవాడై సమాధానంగా తన ఇంటికి వెళ్తాడు. పక్షవాతము రోగి 38 ఏండ్లైనా ప్రభు అతన్ని దర్శిస్తే తన పరుపే తను ఎత్తుకుని ఆనందంగా తన ఇంటికి వెళ్తాడు. దేవుడు ఈ మనిషికి ఎప్పుడు సహాయం చేస్తాడా అని, అనగా ఈ వ్యక్తి మారాలని ఎదురుచూపు. పొరుగింటి వారు బాగుండాలి, కన్నీరు, దుఃఖము, దరిద్రం అనేది లేకుండా ప్రశాంతంగా నెమ్మదిగా జీవించాలి. దేవునికి కావలసింది షుమయోను లాంటి వారు. షుమయోను లాంటి వారు ఆయనకు కావాలి. మనము కూడా ఈ సందేశం వినుచుండగా మనలో ప్రతి ఒక్కరమే అకాలమందు పుట్టిన షుమయోనులం. మన ధ్యాస, మన శ్వాస, మన నిరీక్షణ నా పొరుగువాడు బాగుండాలి, త్రాగుబోతు మారాలి, కుటుంబంతో సంతోషంగా జీవించాలి. సోంబేరివాడు కష్టపడి పనిచేసి తన పిల్ల పాపలతో ఆనందంగా గడపాలి. దొంగతనాలు చేసేవాడు మారిపోయి తనే అనేక మందికి సహాయము చేయాలి. ఎప్పుడూ నాకు బాగలేదు 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 అనేవారు బాగలేని వారి కోసం మోటివేట్గా, నిరీక్షణ కలిగించేవారిగా మారిపోవాలి. ఎప్పుడూ జీవితం అంటే చప్పరించేవాళ్ళు, చంచలంగా ఏమో 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 ఏం జరుగుతుందో
ఏందు ఏందు అని చెప్పేవారు. ఏం పర్వాలేదు, ప్రభు ఉన్నాడు, ఆయన నమ్మదగిన వాడని తోటి వానికి ఆదరణకరముగా నిలవాలి. ఇటువంటి షిమయోనులు అనేక మంది లేవాలి. షిమయోను ఎదురుచూపు ఏంటంటే, ఈ ప్రజలు ఇంత బాధలు పడుతున్నారు, హింస పొందుతున్నారు, వీరికి సహాయకుడు రావాలి, వీరిని విడిపించేవాడు రావాలి, అది నా కళ్ళ ముందే జరగాలి, నేను చూడాలి. దేవా, నా కళ్ళతో విమోచకుణ్ణి, వారికి సహాయము చేసే ఆయనను నేను చూడాలి. అందుకే ఆ షిమయోను ప్రార్థనకి జవాబుగా ప్రభు చెప్పాడు, నీవు ఇశ్రాయేలుకు విమోచకుణ్ణి అనగా క్రీస్తుని నీ కన్నులారా చూచేంత వరకు నీవు మరణించవు అని ఆయన జవాబుకు సమాధానం వచ్చింది. ఆయనకు జవాబు వచ్చింది. అందుకే ఆయన ఇంకా జీవించి ఉన్నాడు. మరి మెస్సయ్యగా జన్మించిన యేసయ్య మరి శిశువుగా వారి చేతుల్లో 8వ రోజున సున్నతి చేయబడటానికి వచ్చినప్పుడు దేవాలయానికి ఆత్మ ద్వారా ఈయన కూడా అక్కడికి వెళ్ళాడు. కన్నులారా చూచాడు. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచాను. చూడండి, ఇట్లా ఆలోచించే వారికి దేవుడు కన్నులారా చూపిస్తాడు. కన్నులారా చూపిస్తాడు. నా మటుకు నేను కూడా మా బంధువర్గంలో మా పితరులలో చనిపోయిన వారి అంతమును నేను కన్నులారా చూచాను. వారు ప్రార్థన శ్వాస పరిణామం బట్టి దేవుడు వారిని నన్ను బట్టి కనికరించి వారు ఎక్కడ ఏ స్థలంలో ఉన్నారో నాకు కన్నులారా చూపించాడు. ఇది కల్పిత కథ కాదు, పుక్కిట పురాణము కాదు. నా మట్టుకు నేనే నా మనోనేత్రాలతో వారి విశ్రాంతి స్థలాన్ని నేను చూచాను. నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. నేను ఏమైతే నా వలన ప్రజలకు మేలు కలిగినప్పుడు నేను ఎందుకు యేసు ప్రభువుకి దూరముగా జీవించాలి? అలా జీవించినట్లయితే నా వలన ఎంతో మందికి అన్యాయం జరుగుతుంది, కీడు జరుగుతుంది, నష్టపోతారు. నా వలన ఎవరూ నష్టపోకూడదు అనే సిద్ధాంతము నాది. నేను బాధ నొందినా పర్వాలేదు, కానీ నా మూలముగా ఎవరూ బాధపడకూడదు. నేను ఎవరికి పీడించువాడిగా ఉండకూడదు. కన్నులారా నేను వారి విశ్రాంతి స్థలాన్ని చూచాను. ప్రియమైన సహోదరులారా, సమస్యలో ఉన్న ప్రజల ఓదార్పు
వారి ఆదరణ మనం కనిపెట్టాలి. దుష్టులు తోటివాడు పడిపోవాలని కనిపెడతాడు. నీతిమంతుడు, పరిశుద్ధుడు, దేవుని మనస్సు కలిగిన వారు ఈ మనిషి ఎప్పుడు బాగుపడతాడు, ఇలాగే ఉంటాడా? కొంతమంది దుష్టాత్మ కలిగిన వారు అంటారు, ఎప్పుడు బైబిల్ చదువుతుంటావా, ఎప్పుడు ప్రార్థన అంటుంటావా, నువ్వు మారవా అంటారు. నేనంటాను, ఎప్పుడు లోకాన్ని, పాపాన్ని, దెయ్యాన్ని వెంబడిస్తావా? యేసుక్రీస్తుని వెంబడించవా? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమిస్తావు? ఎంతకాలము సృష్టికర్తను అవమానపరుస్తావు? ఎంతకాలము శిలువ రక్తాన్ని తృణీకరిస్తావు? ఎంతకాలము సువార్తను వెర్రితనముగా ఎంచుతావు? దేవుని గౌరవాన్ని అవమానపరుస్తావని నేనంటాను. ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు మంచివాడు. ఆయన మేలు చేయుచు సంచరించినాడు. ఆయన ద్వారా ఎంతోమంది శాంతిగా, సమాధానముగా బ్రతికారు. వారి సమస్యలను జయించి వారి జీవితాలు పావనం చేసుకుని సార్థకం చేసుకున్నారు. 7 దయ్యాలు పట్టిన మగ్దలేని మరియమ్మ చిరిగిన విస్తరలాగా అయిపోయిన ఆమె జీవితం పరిశుద్ధుని వెతుకులాట, ఆయన ఉంచబడిన తోటలో ఆమె ఎంత కకావికలమైన మనస్సుతో వెతికిందో. క్రీస్తు ఆమెను దర్శించక మునుపు నీచాతి నీచమైన పాప కార్యాలను వెతికే ఆమె పరిశుద్ధుని ఎంత ఆసక్తిగా వెతికిందో, ఎటువంటి ఆమె ఎట్లా మారిపోయిందో చూడండి. ప్రపంచానికి యేసుక్రీస్తు లేచినాడు, పునరుత్థానుడైనాడని ప్రకటించిన మొదటి వ్యక్తి ఆ సహోదరి. ఒక స్త్రీ లోకానికి ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడని సువార్తను ప్రకటించింది. స్త్రీల ద్వారా సువార్త మారుమూల ప్రదేశాల కూడా చేరుతుంది. స్త్రీలు గనుక తోటివారు బాగుండాలనే గుండె కలిగి ఉంటే ఎంతో సువార్తను చేయగలరు. ఎందుకనగా స్త్రీలకు ఎక్కడికి పోయినా కూడా విలువ ఇస్తారు. అనేక మంది స్త్రీలతో మాట్లాడే అవకాశం వారికి ఉంటుంది. స్త్రీలు ఏది చెప్పినా కూడా పసిబిడ్డలాగా నమ్మేస్తారు.
ఏ మీటింగ్లో కూడా చూడండి, ఏ మందిరంలో చూడండి, ఎక్కడైనా చూసుకోండి, గుంపులో సమాజంలో స్త్రీలు ఎక్కువ ఉంటారు. మగవారు మేము మగవారం అంటారు. ఏదో అదొక డిగ్నిటీ లాగా. మగశ్రీగా ప్రార్థన చేసేది రాదు కానీ డంబానికి ఏమి తక్కువ లేదు. ప్రతి దానికి భార్య మీద ఆధారపడతాడు. ఇంట్లో ఖర్చులకు కూడా మీ పుట్టింటికి ఫోన్ చేయి అంటాడు. ఆమె ఏదైనా ముందుకు వచ్చి తీర్మానం చేయాలి కానీ ఇతనికి అంత ధైర్యం ఉండదు. పిరికోడు. స్త్రీ తెగించితే చీకటి రాజ్యము పటాపంచలవుతుంది, నామరూపాలు లేకుండా పోతుంది. అపొస్తలులు కూడా పిరికి వారై గదుల్లో దాక్కుంటే ఈ స్త్రీ కన్నీరు మున్నురై నా ప్రభువును ఎత్తుకొని ఎవరో ఏమైనాడు ఆయన, నేను ఆయన చూడాలి, ఆ తోటంతా వెతుకులాడుతుంది. యేసు ప్రభువును శిలువ వేసేటప్పుడు కూడా అనేక మంది స్త్రీలు అక్కడే ఆయన వైపు చూస్తున్నారు. స్త్రీ ఆదరణ చాలా అద్భుతమైనది. దేవుడు స్త్రీకి అటువంటి ప్రభావాన్ని ఇచ్చాడు. ఇంటికి వచ్చిన భర్తకి స్త్రీ గనుక మరి ఎదురుగా వచ్చి చిరునవ్వుతో పలకరిస్తే ఆ పురుషుడు బయట ఎన్ని పరిస్థితులు గుండా వచ్చాడో అదంతా మాయమైపోతుంది. తన భార్య యొక్క పలకరింపులో, చిరునవ్వుతో అదంతా మరిచిపోతాడు. జ్ఞానం కలిగిన పురుషులు ఎవరైనా తన వ్యవహార విషయాలని, డ్యూటీ విషయాలని ఇంట్లో ఎక్కువగా చెప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు ఇల్లు అనేది ఒక ప్రశాంతమైన తల్లి ఒడి లాంటిది, విశ్రాంతి స్థలం. డ్యూటీ విషయాలన్నీ వచ్చినప్పటి నుండి చెప్పుకొని తల పట్టుకొని కూర్చోరు వాళ్ళు. డ్యూటీని, ఇల్లు ఇల్లే. ఆఫీసులో ఉండే సంగతులు, సమస్యలు ఇంట్లో చెప్పి ఇంట్లో వాళ్ళను బెంబేలెత్తించకూడదు. అది జ్ఞానుల పద్ధతి కాదు. జ్ఞానం కలిగిన వారు ఎవరైనా చేసే డ్యూటీ, ఉద్యోగ విషయాలు, అక్కడ జరిగిన ఏదైనా సంతోషించే విషయాలుంటే చెప్తారు కానీ, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కూడా సంతోషపడడానికి, జరిగిన అవమానాలను ఇంట్లో వాళ్ళకు చెప్పి వాళ్ళను కూడా బాధ పెట్టరు. ఎందుకంటే ఇల్లు అనేది ఒక సంతోష నిలయం. స్త్రీ ఒక పురుషుని విజయం వెనుక తప్పకుండా స్త్రీ ఉంటుంది. యేసు ప్రభు మరణాన్ని ప్రకటించిన వ్యక్తి ఒక స్త్రీని. స్త్రీ అనగా సాటి అయిన సహాయం. యాకోబు తల్లి కొంగుచాటువాడు, ఎప్పుడూ బయటికి వచ్చినవాడు కాడు, సాధుగుణం కలిగినవాడు.
ఆశీర్వదించబడాలనే తపన కలిగినవాడు. అటువంటి వాడు తల్లి ప్రేరేపణ ద్వారా, తల్లి బ్రతిమాలుకుంటే, నైనా ఏశావు నిన్ను చంపడానికి చూస్తున్నాడు, మీ ఇద్దరిని నేను పోగొట్టుకొనలేను, కొంతకాలము నువ్వు మీ మేనమామ ఇంటికెళ్ళు, ఏశావు కోపము తగ్గిన తరువాత నిన్ను మరలా పిలిపిస్తానయ్యా, వెళ్ళు అని ఆమె యాకోబును బుజ్జగించింది. నేను మరలా పిలిపిస్తానయ్యా నిన్ను అంటే, నేను మళ్ళీ మా తల్లిని చూస్తాను కదా, మళ్ళీ నేను మా తల్లి దగ్గరికి వస్తాను కదా అని నిరీక్షణతో యాకోబు ప్రయాణమయ్యాడు. ఎప్పుడూ ఆ ప్రయాణము వెళ్ళినవాడు కాడు, ఇంటి నుండి బయటపడ్డవాడు కాడు. నీ ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయేని, సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని, నా సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని, నా నీ వాగ్దానమే నన్ను బలపరచెని, పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించేనే. మనము ముందు ఎన్నడూ వెళ్ళని మార్గాన పరిశుద్ధాత్ముడు మనలను నడిపిస్తాడు. అది ఆయన ప్రయాణము, ఆయన తోడుగా ఉంటాడు. యాకోబు తను ఎన్నడూ వెళ్ళని మార్గాన ప్రయాణం చేయాల్సి వచ్చింది. తల్లిని విడిచి ఉండలేనివాడు ఇప్పుడు ఒంటరిగా ప్రయాణమయ్యాడు. ఆ రాత్రి అయింది. అక్కడ భయపడుతూనే బిక్కుబిక్కుమంటూ అక్కడ ఒక రాయిని తలగడగా చేసుకొని భయపడుతూనే అక్కడ కళ్ళు మూశాడు, నిద్రపోయాడు. అయితే ఆ రోజు రాత్రి ప్రభువు అతన్ని దర్శించాడు. యాకోబు, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను. నేను నీకు తోడై ఉండి నిన్ను నేను గొప్ప జనాంగముగా చేస్తాను. పరలోకానికి భూలోకానికి నిచ్చెన వేయబడ్డది. దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండటము అని చూచాడు. దేవుడు యాకోబుకు ఆ రాత్రి ఆ అరణ్యములో మాట్లాడాడు. తన అభయహస్తం నీకు ఉంటదని చెప్పాడు. యాకోబు నిద్ర మేలుకొని, అయ్యో, ఇది భయంకరమైన స్థలం, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు అని అక్కడ పానార్పణం చేసినాడు. ప్రియమైన సహోదరులారా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే నిశ్చయతతో మామ ఇంటికి ప్రయాణమైనాడు. చూడండి, అక్కడ మామ ఇంటికి చేరక ముందే పద్దనరాము ఇంకా
కొద్ది దూరంలో ఉండగా గొర్రెల కాపరులు మేపుకుంటున్నారు. ఆ గొర్రెల కాపరులను అడిగాడు, అయ్యా, మీకు పలాని వ్యక్తి తెలుసా? లాబాను తెలుసా? నాహోరు తెలుసా అంటే, ఎందుకు తెలియదు? అదిగో లాబాను యొక్క కుమార్తె రాహేలు గొర్రెలు మేపుకుంటూ నీటి కోసం ఇక్కడికి వస్తుంది, బావి దగ్గరికి, గొర్రెలకు నీళ్లు తాపడానికి అని చెప్పారు. చూడండి, ఫస్ట్ టైం తన మేనమామ కుమార్తె రాహేలును చూశాడు. యాకోబు ఒక్కసారి పూర్తిగా టర్న్ అయిపోయాడు. తన తల్లి ఇంటి విషయాలన్నీ కూడా రాహేలును చూడగానే మరచిపోయాడు. యాకోబుకు ఏమైందో, గుండెకు ఆపరేషన్ అయింది. పిరికివాడు తెగించినాడు. రాహేలును చూడగానే, అమ్మా, నేను నిన్ను చూస్తానో చూడలేను, ఇంకా మరలా నేను వచ్చేంత వరకు నువ్వు ఉంటావో ఉండవో నాకు తెలియదు. ఇంటి విషయాలను మరిచిపోయి రాహేలును చూడగానే ఒక్కసారిగా టర్న్ అయిపోయినాడు. జీవితము మరో మలుపు తిరిగింది. ఆమెను హత్తుకొని ఏడ్చాడు. నేను నీ బంధువుడని, రిబ్కా కుమారునని చెప్పాడు. ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి లాబానుకు చెప్పింది. లాబాను పరిగెత్తుకుంటూ వచ్చి యాకోబును హత్తుకున్నాడు. తన ఇంటికి తోడుకొని వెళ్ళాడు. యాకోబు తన విషయాలన్నీ చెప్పాడు. అన్నీ విన్న తర్వాత లాబాన్ అన్నాడు, నీవు నా ఎముకనంటిన వాడవు, నా రక్త సంబంధివి అన్నాడు. నెల రోజులు ఒక గంటలాగా గడిచిపోయింది యాకోబుకి. ఎందుకనగా రాహేలు తన కళ్ళ ముందు మెదలాడుతుంది. నెల తర్వాత లాబాన్ అన్నాడు, మేనల్లుడా, నీవు నాకు బంధువుడు అందువా? ఊరకనే నా గొర్రెలు కాస్తావా? అలా కాదు, నీకేం కావాలి, నీకెంత జీతం కావాలని అడిగాడు. యాకోబు అన్నాడు, యాకోబులో మోసం లేదండి, ఉన్నది ఉన్నట్లు కరెక్ట్గా చెప్తాడు. మామగారండి, నాకేమి జీతం వద్దు, నీ చిన్న కుమార్తె అయిన రాహేలును నాకు పెళ్లి చేస్తే చాలు, నేను నీ గొర్రెలు కాస్తానన్నాడు. యాకోబు రాహేలు మయమైపోయినాడు. దేవుడు యాకోబు జీవితాన్ని స్థిరపరచడానికి రాహేలును ఆయుధముగా ఉపయోగించాడు. తన వాగ్దాన నెరవేర్పు కోసం రాహేలును యాకోబు ఎదుట ఉంచాడు. లాబాన్ అన్నాడు, ఓహో, అలాగా, మంచిది మంచిది. నేను నీకు ఆమెను వివాహం చేయాలంటే నీవు నాకు 7 సంవత్సరాలు కొలువు చేయాల. ₹1 డబ్బులే, తిండి బట్టలు, ఇంకా ఏంలే, నివాసం ఫ్రీ అని 7 సంవత్సరాలు రాహేలు కోసం నీవు కొలువు చేయాలన్నాడు. యాకోబు చూడండి, సంపూర్ణముగా సంతోషంగా ఒప్పుకున్నాడు. కానీ 7 ఏళ్ళు కాదు, మరీ 7 ఏళ్ళు, 14 సంవత్సరాలు
రాహేలు కోసం వేచి ఉన్నాడు మనోడు. ఒక స్త్రీ వలన ఒక మనిషి ఎంత స్థిరత్వాన్ని సంపాదించుకున్నాడు. యాకోబుకి ఆ సంవత్సరాలు 7 రోజులుగా కనపడ్డాయంట. పెద్ద కష్టం అనిపించలేదంట. నిజముగా రాహేలును బట్టి యాకోబు జీవితమే మారిపోయింది. ఒక స్టెబిలిటీ, ఒక స్థిరత్వం, ఒక తెగింపు, ఒక త్యాగం, ఒక సంపూర్ణ సమర్పణ, పూర్తిగా అక్కడ సమర్పించుకున్నాడు. ఇంచుమించు 20 సంవత్సరాల పైన లాబాను చేతిలో అనేక తిప్పలు పడిన దేవుడు రాహేలును యాకోబుకు ఆదరణగా ఉంచాడు. మామ ఎంత ముప్పు తిప్పలు పెట్టినా, మోసగించిన రాహేలును చూడగానే తన కష్టం అంతా ఎగిరిపోతుంది. దేవుడు మనకు నియమించిన వ్యక్తులు మనకు ఎటువంటి గాలి తుఫానులు వచ్చినా వాళ్ళని చూడగానే హృదయంలో ఉండే చీకటి ఎగిరిపోతుంది. గలిబిలి కనుమరుగైపోతుంది. నిరీక్షణ స్రవంతులు ఇస్తాయి. ప్రశాంత గాలులు హృదయాన్ని తాకుతాయి. ఆ కకావికలమైన గుండెకి చల్లని గాలులు వీస్తాయి. నేనున్నాను అనే ధైర్యం, నిశ్చయిత కలుగుతుంది. ఒక స్త్రీ ప్రభావం అటువంటిది. ప్రియమైన సహోదరులారా, వివాహము అయిన ప్రతి ఒక్కరు కూడా వారి సొంత స్త్రీ ప్రభావం వలన వారు చేసే ప్రతి విషయంలో అద్భుతమైన ఘన విజయాన్ని, విక్టోరియస్ లైఫ్ని పొందుకుంటారు. ఒక పురుషుని విజయం వెనుక స్త్రీ ఉంటుంది. పురుషుడు సరిచేయబడాలంటే ఒక స్త్రీ ప్రాముఖ్యమైన ఆయుధం. ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఎంచి వానికి సాటిన సహాయమును చేస్తాను వాని కోసం అని దేవుడు అతని ప్రక్కటెముకలో నుండి ఆదాముకి హవ్వమ్మని చేశాడు. ఆదాము పిచ్చివాడు, హవ్వమ్మ పిచ్చిలో పడిపోయాడు. మరి అర్థం పర్థం లేకుండా ఇచ్చిన ఆయన్ను మర్చిపోయినాడు. కళ్ళ ముందున్న ఆమె మాట వేదాంతముగా మారిపోయింది ఆదాముకి. దేవుడి మాట తోలనాడాడు. హవ్వమ్మ పిచ్చిలో పడి దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడ్డాడు. సాటిన సహాయముగా ఇస్తే ఆదాము సరిగా ఆమెను జ్ఞానముగా ఆమెతో ప్రవర్తించలేదు. దేవుని జ్ఞానముతో మనము స్త్రీని ఆమెతో వ్యవహరించాలి. ఎట్లా పడితే అట్లా అజ్ఞానముగా, అవివేకంగా, పిచ్చలుడిగా ప్రవర్తిస్తే అమూల్యమైన భవిష్యత్తును చేజేతులారా అష్ట కష్టాలు తెచ్చుకుంటారు.
అందుకే చాలామంది పురుషులు జీవితంలో నెమ్మది లేక, సమాధానం లేక, స్త్రీ ఆదరణకు దూరమై సాతాను ఒడిలో నలిగిపోతున్నారు. అది వారి అవివేకము, అజ్ఞానము. తనకివ్వబడిన స్త్రీని నిర్లక్ష్యముగా చూడటమే, ఆమెను ఒక బానిసగా, పని మనిషిలాగా భావించడమే అతను చేసిన పొరపాటు. దేవుడు స్త్రీని సాటి అయిన సహాయముగా, సగభాగస్థురాలిగా, జీవితంలో ఒక మనిషికి 2 చేతులు ఎలా ఉంటాయో ఆమె కూడా ఒక చేయిలాగా మనిషి మర్చిపోతున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈ షుమయేను ఇశ్రాయేలు యొక్క ప్రయోజనాన్ని, వారి బాగుపడటం చూడడానికి ఎంతో ఆశగున్నాడు, ఎదురు చూచాడు. ఈ ఉదయకాలంలో మనమందరం కూడా దేవుని యొక్క మనసు కలిగి స్త్రీల వంటి వారు, అనగా పసిబిడ్డలాగా ప్రభువును ఆనుకొని తోటివారి ప్రయోజనం, సంతోషం కొరకు మనం జీవించాలి. స్త్రీ ద్వారా లోకానికి రక్షకుడు జన్మించినాడు. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు పుట్టి మనము కూడా అనేక మందిని ఆత్మీయముగా కనాలి. ప్రభు కొరకు మనం కనాలి. వారి యొక్క మేలైన స్థితిని మనం ఆశిస్తే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. అప్పుడు అంటాము, నాదా, నీ మాట చొప్పున సమాధానముగా నన్ను జీవింపచేశావు. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. ఎదుటివారి ప్రయోజనాన్ని దివారాత్రములు వెదకండి, ఆశించండి. దేవుడు మంచి అద్భుతమైన భవిష్యత్తును మనకు నిశ్చయం చేస్తాడు. షుమయేనులాగా ప్రభు నాకు మాట ఇచ్చాడు. ఈ మాట మొదలు నుండి చెప్తున్నాను. నీకు వచ్చిన దర్శనాలు నెరవేరినంత వరకు నీకేమీ కాదు అని. దేవుడు మాట ఇస్తాడు, నెరవేరుస్తాడు. నమ్మదగిన వాడాయన. జింబాబ్వే వెళ్ళాల్సి ఉంటుంది నాయన అన్నాడు. తప్పకుండా ఆయనకు అది అల్పమే. ఆయన కార్యాన్ని ప్రారంభించాడు, దిగాడు, ఎంటర్ అయినాడు. ఆయన నాకు ఇచ్చిన పరిచర్యలోకి ఆయన ఎంటర్ అయినాడు. పరిశుద్ధాత్ముడు ఎంటర్ అయినాడు. కాబట్టి ప్రజల యొక్క మనుగడ కోసము కలలు కందాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. వెక్కి వెక్కి ఏడ్పు వచ్చినా, వెక్కిరింతల పాలైనా, వెక్కి వెక్కి ఏడ్పు వచ్చినా, వెక్కి
కీరింతల పాలైనా నా పక్షమున నిలబడువాడా, నా పక్షమున నిలబడువాడా, కానెన్నడు నీనాదను కానెన్నడు నీనాదను. కన్నీరు తుడచు వాడా, నా కన్నీరు తుడచు వాడా, కానెన్నడు నీనాదను. ప్రేమగల పరమ తండ్రి, మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ వైపు చూస్తున్నామయ్యా. చూచేవాడవు, విన్నవాడవు, కుదురుబాటు కార్యాలు చేసేవాడవు. అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయని మీరు చెప్పినట్లుగా ఒక్కొక్కటిగా మీరు కుదురుబాటు చేస్తున్నందుకు స్తోత్రాలయ్యా. నీ యందలి మా ప్రయాసము ఎన్నటికీ వ్యర్థము కాదని నీవు రుజువుపరుచుకున్నందుకు స్తోత్రాలు. మీకే మహిమనైనా, మీకే ఘనత. యేసయ్యా మీకు స్తోత్రాలు. 3 నెలలు కావస్తుండగా ఈ తెల్లవారుజామున ప్రార్థన మీరే జరిగించినందుకు, మాతో మాట్లాడుతున్నందుకు మీకు మహిమనైనా. తండ్రి, సహకరించిన, పాల్గొనిన, ఈ సమయం కోసము పగలంతా వేచి ఉన్న ప్రతి ఒక్కరిని మీ ఆశ్చర్యమైన కార్యముల చేత, ప్రభావం చేత, మేలుల చేత తృప్తిపరచండి. సుమయేను పలికినట్లుగా జీవితంలో సమాధానార్థమైన సంగతులను కొల్లలుగా ప్రత్యక్షపరచండి. నైనా మీకు వందనాలు. ప్రజల యొక్క క్షేమాన్ని, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కోరుకునే వారిగా మమ్మల్ని అందరినీ మరింతగా ఆశీర్వదించమని, అనారోగ్యముగా ఉన్న మా ప్రియులను, హాస్పిటల్లో ఉన్న మాకు తెలిసిన వారిని బాగు చేయమని, ఆరోగ్యముగా ఇంటికి డిశ్చార్జ్ చేయమని, ఇప్పుడే వారిని గాయపడిన హస్తముతో దర్శించమని ప్రభువా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్న వారిని విడిపించండి. మీ ఉప్పిలి ఉప్పి సహాయం చేయనైనా. గుండెను పిండుతున్న సమస్యల నుండి విడిపించండి అయ్యా. పోగొట్టుకున్న వాటి కంటే రెండంతలుగా మా ప్రియులకు మీరు అనుగ్రహించండి. నష్టము పూడ్చండి, కన్నీటిని తొడవండి, గుండెకు ఆదరణ కలిగించండి. ప్రార్థన విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించి ఈరోజు ఉదయకాలం మరి పగలు ఉపవాస ప్రార్థన, అలాగే రాత్రి బర్త్డే ప్రేయర్ని మీరు ఆశీర్వదించండి. నజరుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.